పట్టల మీద పడుకొని చనిపోవడం అయితే జరిగింది. ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి తర్వాత ఈ అమ్మాయి చనిపోయిన అతని కొడుకు బిడ్డ. సో చాలా పేదవాళ్ళు. నిరుపేద కుటుంబం కూలీనాలు చేసుకొని వీళ్ళు జీవన ఉపాధి గడుపుకుంటున్నారు. మన రఘు అనే అబ్బాయికి కాల్ చేసి ఇక్కడికి పిలిపించి ఈ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలని ఈ గ్రామం నుంచి కోరుకుంటున్నాం. అందరు నమస్తే. మనం ఈ రోజు అనంతారం గ్రామంలోకి అయితే వచ్చినాం. వీళ్ళ ఆయన అనుకోని పరిస్థితుల వల్ల కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి డైరెక్ట్ పట్టాల మీదకి పోయి ఈమె చూస్తూ ఉండగానే మామూలుగా దూరం నుంచి వెళ్ళి ఈమె పిలుస్తా అన్నా కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ పట్టాల మీద పడుకొని చనిపోవడం అయితే జరిగింది. మనమైతే ఈ విషయాన్ని మన మిత్రులు వాట్సాప్లో నాకు పెట్టడం ద్వారా ఇక్కడికి అయితే వచ్చినాం. ఒక 50 కిలో బియ్యం, అదే విధంగా కొన్ని సరుకులు అయితే ఇచ్చినాం. ఇవి ఇచ్చింది మా ఊరులో ఉన్నటువంటి కొరివిలో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళ పేరు చెప్పొద్దని చెప్పిళ్ళు. థ్యాంక్ యూ మేడం, మీరు పేరు చెప్పకుండా పోయినా కూడా ఒక 50 కిలో బియ్యం ఇచ్చి ఇంకేమైనా కావాలన్నా కూడా ఇస్తా అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందులో ఇంకోటి ఏంటంటే అంత్యక్రియలు చేయడానికి కూడా వీళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ సపోర్ట్ తోటైతే అవి కూడా చేయడం జరిగింది. తర్వాత ఇంకా దినాలకు అదే విధంగా ఇంకేమైనా ముందు ముందు ఖర్చులున్నా కూడా వాళ్ళే ఇక్కడ ఉండి దగ్గరుండి చేత్తాలు. ఈరోజు ఐదో రోజు, మేము ఐదో రోజు వచ్చినాం ఇక్కడికి. ఐదో రోజు వచ్చినా కూడా వాళ్ళ ఊరు వాళ్ళే సగం మంది ఇక్కడనే ఉన్నారన్నమాట. చాలా నిరుపేద కుటుంబం. పనికి పోతే గాని గడవలేని పరిస్థితి అన్నమాట. ఇద్దరు చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. ఈ అబ్బాయి తర్వాత ఈ అమ్మాయి చనిపోయిన అతని కొడుకు బిడ్డ. సో వీళ్ళ డాడీ చనిపోయిన విషయం కూడా తెలవదు. అంటే అసలు ఎట్లా అయింది అని చెప్పడానికి కూడా వాళ్ళకు తెలవదన్నమాట. సో ఇది ఘోరమైన సిచ్యువేషన్ ఉందన్నమాట. మీరు గనుక ఇంకెవరైనా ఈ కుటుంబానికి గనుక సహాయం చేయాలనుకుంటే మాత్రం నాకైతే మెసేజ్ చేయండి. తర్వాత వాళ్ళ ఇల్లు కూడా పట్టా కప్పుకొని ఉన్న ఇల్లన్నమాట. కనీసం ఇల్లు కూడా లేదు. ఒకవేళ వానొస్తే మొత్తం కురుస్తదన్నమాట. సో చాలా పేదవాళ్ళు. ఫస్ట్ నుంచెల్లి వీళ్ళ కుటుంబమే ఫస్ట్ నుంచెల్లి పేదోళ్ళని చెప్తాళ్ళు. అడుగుతుంటే చెప్పిళ్ళు. ఫస్ట్ నుంచెల్లన్నా వాళ్ళ కుటుంబం మొత్తం పేద కుటుంబమే. వాళ్ళకు ఫస్ట్ నుంచెల్లి కూడా వాళ్ళకేం లేదు అని చెప్పిళ్ళు. ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం హెల్ప్ చేయండి. చాలా ఇబ్బంది పడతాళ్ళు. మీరు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అనంతరం 5వ వార్డు గ్రామం ఇది. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఆల్రెడీ ఒక పిల్లగాడు చనిపోయింది ఇంత మునుపు. ఇప్పుడు గతంలో నుంచి కూడా గత ఒక 20, 30 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు అనంతరం వెళ్ళొచ్చి. అప్పటి నుంచి కూడా ఏం లేదు. నిరుపేద కుటుంబం కూలీనాలు చేసుకొని వీళ్ళు జీవన ఉపాధి గడుపుకుంటున్నారు. ఈ పిల్లగానికి గతంలో మామూలుగా సుతార్ పని చేసుకునేవాడు. ఇద్దరు పిల్లలు. వాళ్ళు కూడా ఆ అమ్మాయికి కూడా తల్లిదండ్రులు లేరు. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మాయి తరపు నుంచి కూడా ఎలాంటి సహకారం అందట్లేదు ఇతనికి, ఈ పిల్లలకు. కాబట్టి గ్రామస్తులే, నేను అనంతరం 5వ వార్డు కౌన్సిలర్ వాళ్ళ భర్తను నేను. నా పేరు కోడి శ్రీనివాసు. మీకు ఆర్థిక సాయం ఒక నేను 5,000 అందిస్తున్నా వాళ్ళకు. మా సొసైటీ దారి నుంచి కూడా 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ కాలనీ ఇందిరా కాలనీ పిల్లలు తలా ఇంత చేసుకొని ఇప్పటికి ఒక 20,000 రూపాయలు పోగు చేశారు. చేసి ఆ పిల్లలు కూడా ఖుషిగా ఎంతో పోరాటం చేసి మన రఘు అనే అబ్బాయికి కాల్ చేసి ఇక్కడికి పిలిపించి ఈ కుటుంబానికి ఎంతో కొంత సహాయం చేయాలని ఈ గ్రామం నుంచి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఎవరైనా సరే సోషల్ మీడియా నుంచి మీకు తోచంత సహాయం చేసి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామం తరపున నేను మనవి చేసుకుంటున్నాను.